సార్ ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ గురించి ఒకసారి మాట్లాడుకోవాల్సి వస్తే మరి రేపే ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. సో ఇప్పటి వరకు ప్రజల మూడ్ మరి ఏ వైపు ఉంది? బీఆర్ఎస్ వైపా లేకుంటే కాంగ్రెస్ వైపా? సార్ ఇది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నాయి రెండు పార్టీలు కూడా. మరి ఇప్పటి వరకు మొగ్గు ఎవరి వైపు ఉంది సార్? ముగ్గు అనేది సర్వేలు కూడా రకరకాలుగా చెప్తున్నారు. కొందరు కాంగ్రెస్ అని, కొందరు బీఆర్ఎస్ అని రకరకాలుగా ఉన్నాయి. అందులో ఇప్పుడు సర్వేలు అంటే ఎవరో ఒకరు ఫైనాన్స్ చేస్తారు, సర్వే చేస్తుంటారు. వాళ్ళు ఫైనాన్స్ చేసిన కొద్ది అనుకూలంగా ఇస్తారు కదా. పూర్తి నిష్పక్షపాతంగా డబ్బు పెట్టినా నిష్పక్షపాతంగా ఎవరు సర్వేలు చేయరు కదా. ఇవి ఏంటంటే కొంచెం కీన్గా కంటెస్ట్ ఉన్నట్టు కనపడుతుంది. ఈ సీట్ అయితే ఒరిజినల్ గా మన బీఆర్ఎస్ ది గోపీనాథ్ గారు బీఆర్ఎస్ తరఫున కంటెస్ట్ చేశారు కదా. బీఆర్ఎస్ అయినప్పుడు బీఆర్ఎస్ తను కాపాడుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. ఈ కాంగ్రెస్ కూడా అధికారంలోకి వచ్చినాం కాబట్టి మనకు కూడా విమర్శలు ఇస్తుందని చెప్పి వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు. సీట్ అయితే అది బీఆర్ఎస్ సీటే ముందర. ఆయన గోపీనాథ్ గారు 15,000తో గెలిచారు. 1,000-2,000తో కాదు, 15,000తో గెలిచారు. కానీ ఇప్పుడు కొంత కీన్ కంటెస్టే నడుస్తుంది కాంగ్రెస్ మధ్య, బీఆర్ఎస్ మధ్య. బీజేపీ తక్కువ స్థాయిలో ఉంది. బీజేపీది కష్టమే అనుకోవచ్చు. ఈ రెండు అయితే పోటాపోటీగా ఉన్నాయి. అది ఇంకా ఫలితం తేలినప్పుడే తేలుతుంది అంట. అంటే సార్ ఈ ఎలక్షన్స్ ని ఓన్లీ ఇది బై ఎలక్షన్స్ లాగా చూడకుండా కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, సో ఎలక్షన్స్ నిదర్శనం కాబోతున్నాయని చెప్పేసి అటు కేటీఆర్ గారు, ఇటువైపు రేవంత్ రెడ్డి గారు, సో ప్రభుత్వం ఆల్రెడీ అంటే మన బీఆర్ఎస్ ఆల్రెడీ వీకెన్ అయిపోయింది, దీనికి ఎగ్జాంపుల్ గా ఈ బై ఎలక్షన్స్ అనేవి కాబోతున్నాయని వీళ్ళు, సో ఇలా దీనికి నిదర్శనంగా అయితే ఉండబోతున్నాయి. ప్రచారంలో జరిగే విమర్శలు కొంచెము బీఆర్ఎస్ నుంచి సీట్ కాంగ్రెస్ పోయింది అనుకున్నామండి. అప్పుడు బీఆర్ఎస్ ది కొంచెం హవా తగ్గింది అనేది వస్తుంది జనరల్ గా. అంటే కాంగ్రెస్ గెలుచుకోలేకపోయింది అనుకో, వాళ్ళు ఏమంటారు అది వాళ్ళ సీటే కదా అని అంటారు. వాళ్ళకు వాళ్ళు ఆ మాట చెప్తారు, వీళ్ళు ఈ మాట చెప్తారు. కాబట్టి అది ప్రజల తీర్పు అనేది ఎట్టుంటది ఇప్పుడు కొత్తగా అనేది చూడాల్సింది. ఇదే ట్రెండ్ రాష్ట్రం అంతా వస్తుంది అని అంటే చెప్పలేము అంటే ఇప్పుడే. సార్ మామూలుగా ఇటువంటి టైంలో ప్రజలు ఎలా ఆలోచిస్తుంటారు సార్? అంటే బీఆర్ఎస్ సీట్ అయినప్పటికీ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి వాళ్ళకి ఓటేస్తే ఏమన్నా మేలు జరగచ్చు, రేపటి రోజు అభివృద్ధి జరగచ్చు అని ఆలోచన చేస్తారా? ప్రజల్లో వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు డబ్బులు ఇస్తాయి, రెండు పార్టీలు ఇచ్చినా తీసుకుంటారు. తీసుకున్న తుదకు ఓటేసేది వాళ్ళకి ఏది ఇష్టమైతే కనుక ఆ ఇష్టం వచ్చిన పార్టీకే వేస్తుంటారు. వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని బట్టే వేస్తారు కానీ ఓట్లు ప్రభావితం కారు అంట. ఓకే సార్, ఒక వైపు మీద దీన్ని కాంగ్రెస్ చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. రేవంత్ రెడ్డి గారు స్వయంగా 2 సార్లు ఆయన సభల్లో పాల్గొనడం జరిగింది. అదే ముస్లిం ఓట్లని తీసుకోవడానికి అని చెప్పేసి అజరుద్దీన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం, అలాగే సినిమా వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి ఎన్టీ రామారావు గారు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఇవన్నీ కూడా హామీలు ఇవ్వడం కూడా మనం చూస్తాం. సో అది ఎంతవరకు వర్కౌట్ అవుతాయి సార్? అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేరే సమస్య. సామాజిక ఎన్టీ రామారావు గారు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. అక్కడ ఓటు కూడా కొంచెం బాగానే శాతం ఉంది ఆ సామాజిక వర్గానికి. అలాగే ముస్లింలు కూడా బాగానే ఉన్నారు అక్కడ ఓటర్ స్ట్రెంగ్త్. ఇవి మామూలుగా పార్టీలు వేసే ఏ రాజకీయ పార్టీ అయినా చేసే ఎత్తుగడలే. ఇప్పుడు వాళ్ళకు ఛాన్స్ ఉంది, ప్రభుత్వంలో ఉంది, ఒక ఎమ్మెల్సీని గెలిపించుకోవచ్చు, పెద్ద సమస్య కాదు వాళ్ళకు. కాబట్టి ముస్లింలకు ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చినారు. సిటీలో తప్పకుండా ఇవ్వాల్సిందే కదా ప్రాధాన్యత. ఇచ్చినారా జరుగుద్దానికి ఇచ్చినారు. దానివల్ల ఎంత ఇన్ఫ్లుయెన్స్ అవుతారనేది వేరు సమస్య. ఇక్కడ కూడా వీళ్ళ పరిస్థితి కూడా అదే. ఇప్పుడు బీఆర్ఎస్ సీటే కదా, అది గెలుచుకుంటే బీఆర్ఎస్ అంటారు. ఇక్కడ ఆ రెండు సామాజిక వర్గాలకు బలమైన స్ట్రెంగ్త్ ఉంది ఆడ. అందువల్ల వర్గాలను ఆకర్షించే దానికి కూడా ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు కూడా కొంచెం ప్రిస్టేజ్ గా తీసుకొని చేసిండొచ్చు. ఎందుకంటే రాజకీయ ఎత్తుగడలు కదా ఏంటి ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడలు. అది తప్పని పట్టలేం కదా, ఎవరున్నా గానీ అధికారంలో అదే చేస్తుంటారు అంట.
సార్ ఇటువైపు రేవంత్ రెడ్డి గారు అంత దూకుడుగా వెళ్తున్నప్పటికీ అటువైపు జస్ట్ కేటీఆర్ గారు మాత్రమే ప్రచారంలో పాల్గొంటున్నారు. కేసీఆర్ గారు మాత్రం ఇప్పటి వరకు అయితే రాలేదు, ప్రచారం చేయలేదు. మరి ఎందుకు సైలెంట్ దీన్ని అంత సీరియస్ గా తీసుకోలేదా, లేకుంటే వదిలేసారా, ఏంటి సార్? ఆయన నాయకులందరినీ పిలిచి దశ చెప్పేసినారు. ఇప్పుడు కేటీఆర్ తిరుగుతున్నారు, కొంచెం హరీష్ రావు కూడా తిరుగుతుండే ఈక్వల్ గా. ఆయన సంతానం చనిపోవడంతో కొంచెం అది ఎట్టయినా కొన్ని రోజులు ఇంట్లో నుంచి బయటకు వచ్చేదానికి లేదు కదా, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కదా. ఆయన రాలేదు, ఏదనుకుండి ఆయనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ ఒక్కడే తిరుగుతున్నారు అంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.